మానుష జన్మమెత్తినందుకు ఫలితం భగవంతుణ్ణి పొందడమే. కానీ దీనికి దూరం అయిపోయి జీవులందరూ కూడా చరిస్తూ ఉంటారు. ఎలా ఉంటారయ్యా? ధర్మ ప్రవ్రజిత, ధర్మం అనేదే కనబడదు, అది సన్యసిస్తుందయ్యా. తపఃప్రచలితం, తపస్సు చలితమైపోతుంది. సత్యంచ దూరంగతం, సత్యం దూరమైపోతుంది. పృథ్వీ వంధ్యఫల, భూమి సరైనటువంటి సస్యములను ఇవ్వదు. జనాహ కపటినాహ, నవ్వుతూ మాట్లాడుతూనే వెనకాల అబద్ధములాడుతూ మాయ కల్పిస్తూ ఉంటారు. జనాహ కపటినాహ. లౌల్యే స్థిత బ్రాహ్మణాహ, విప్రులైన వారు ధనమునకు లోబడతారు. మర్త్యాహ స్త్రీవశగాహ, మనుష్యులందరూ స్త్రీవశులవుతారు. అనగా పురుషులు స్త్రీవశులవుతారు, స్త్రీలు పురుషవశులవుతారు. అంటే ధర్మమును కోల్పోతారు. స్త్రియశ్చ చపలాహ, తమ యొక్క హద్దులను మీరి కొంతమంది చాపల్యానికి లోనవుతూ ఉంటారు. నీచాజనా ఉన్నతాహ, అత్యంత నీచులైన వాళ్ళు ఉన్నతులుగా పరిగణింపబడతారయ్యా. హా కష్టం ఖలు జీవితం కలియుగే ధన్యాజన ఏ మృతాహ అన్నారు.